నీకు పెళ్ళయిందా? ఆశపడుకు, నాకు అవ్వలేదు. నీకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పు. నువ్వు పెద్ద రాయుడివా లేదా పెళ్ళిళ్ళ బ్రోకర్వా? కాదు కాదు, పెద్ద రాయుడువా లేకపోతే అంత మాట అసలు నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానో తెలుసా? నాకేం తెలుసు? నాకు ఒక కొడుకున్నాడు, వాడిని చేసుకుంటావేమోనని అడుగుతున్నాను. చేసుకోవచ్చు కదా, ఆలోచించి. సరే చేసుకుంటే నాకేంటి? ఉన్నదంతా నీకే కదా. ఇంతకీ ఎంత? ఎంత ఉంది? యావదాస్తి రాసిస్తాం, చేసుకుంటారా? ఫస్ట్ రాసివ్వు. సరే సరే, మీరు వెళ్ళి కూర్చోండి. మాకు అర్థమైంది మీరు చేసుకోరని. ఏంటి మీరు నన్ను చేసుకుని ఎలా ఉన్నారు? మెల్లగా. సార్ నమస్తే, మేడం నమస్తే. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానా అనుకుంటున్నారా? నాకు ఒక పెళ్లిడికి వచ్చిన కొడుకున్నాడు మేడం. వాడు ఊరు మీద పడి తిరుగుతూ ఉంటాడు. వాడికి సంబంధాలు చూస్తున్నాను, చూశాను కూడా. ఒక అరేంజ్ మ్యారేజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు నా కొడుకు వస్తాడు, వాడితో మాట్లాడతాను. వాడు ఎంత మీకే తెలుసు. అన్ని నాన్న పోలికలే. నిన్నెంత పద్ధతిగా పెంచాను రా. వచ్చి రంగాలే నా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటావు అనుకున్నాను. డాడ్ ఏంట్రా ఈ లాంగ్వేజ్? నువ్వు నీ ఎదవ వాళ్ళకం. రాత్రి ఎక్కడికి వెళ్ళావు ఇంటికి రాకుండా? నా ఫ్రెండ్ ఆ అమ్మాయి ఇల్లు మర్చిపోతే డ్రాప్ చేయడానికి ఇంటికి వెళ్ళా. మరి మన ఇంటికి ఎందుకు రాలేదు? అక్కడికి వెళ్ళాక మన ఇంటి అడ్రస్ మర్చిపోయా. ఏం మాట్లాడుతున్నావురా? నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఏంటది? ఇక నుంచి ఇలా తిరుగుళ్ళు మానేయాలి. నా వల్ల కాదు. నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏం మాట్లాడావు? చెవులు దొబ్బయ్యా? నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఫిక్స్ అయిపోయాను. నో 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 నో, లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. యు మీన్ అరేంజ్ మ్యారేజ్? నో 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 నో, చల్లో. నీ మాట కాదు, నా మాట కాదు. నేను అరేంజ్ మ్యారేజ్ చూసిన అమ్మాయిని ఇంటికి పిలిపిస్తాను. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న అమ్మాయిని ఇంటికి పిలిపించు. ఒక వారం రోజులు మన ఇంట్లోనే వాళ్ళతో ఉండు. డాడీ నేను చెప్పింది అందుకు కాదు, వాళ్ళతో ఉండు. ఎవరు మంచి ఎవరు చెడ్డ అని నీకు అన్ని తెలుస్తాయి. వాళ్ళకి నేను కొన్ని టెస్టులు పెడతా. వాటిలో ఎవరైతే పాస్ అవుతారో నువ్వు వాళ్ళనే చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? రేసు గుర్రాన్ని లేపుతున్నావు, రా యుద్ధానికి సిద్ధం. ఓన్లీ టెస్ట్లే, యుద్ధం నాట. ముందు నువ్వు లవ్ చేసిన అమ్మాయిని పిలిపించు. బేబీ ఏంట్రా వాలకం? అదొక పద్ధత? జుట్టు గాలికి వదిలేసింది, బట్టలు వదిలేసింది. ఇది నా కోడల. చచ్చినా నేను నా కోడలుగా దీన్ని అంగీకరించను. బేబీ ఎవరది? మామయ్య, ఆశీర్వాదం తీసుకో. మామా, హాయ్ మామా. ఇదే నా కోడలు. ఏంట్రా ఇది? దీన్ని వెళ్ళిపోమని చెప్పు. అసలు పద్ధతి ఎక్కడుంది, సాంప్రదాయం ఎక్కడుందిరా దానిలో? నాన్న ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు దీన్ని పిలిపించావు కదా అరేంజ్ మ్యారేజ్ కోసం. నేను చూశాను చూడు, ఆమెను పిలిపిస్తా. సౌందర్యం ఎలా ఉంటుందిరా అమ్మా తల్లి? ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. అబ్బా, గాలికి ఎగిరొచ్చిన కాకిలా ఉన్నది. దీన్ని అరేంజ్ మ్యారేజ్ చేసుకోమంటున్నావు నువ్వు? అమ్మా సౌందర్య, మామయ్య గారు నన్ను ఆశీర్వదించండి. అబ్బా, ఇద్దరు కాకులు ఒకసారి కొట్టుకుంటున్నారే. నోరు ముయ్యరా. చూసావారా? పద్ధతి అంటే అదిరా, సాంప్రదాయం అంటే అదిరా. అలా ఉండాలిరా ఆడదంటే. ఏదేమైనా కూడా మామయ్య గారు నువ్వు చేసుకోబోయేది ఇతన్నేనమ్మా. ఏమండి నన్ను ఆశీర్వదించండి. బ్లడీ షిట్, షీ ఇస్ నాట్ గివింగ్ హగ్ డాడీ. ఏమైంది బేబీ? ఇవ్వట్లేదు. ఇదిరా సాంప్రదాయం అంటే. అది కాదు సాంప్రదాయం అంటే. నాకు ఇదే నచ్చింది. 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 ఏమైంది? ఇదే నచ్చింది. నాకు కూడా ఇదే నచ్చింది. అనుకున్నదే చేద్దాం. అమ్మా మీరు లోపలికి దయచేయండి. పొద్దున్నే 7 గంటలు అవుతుంది. వెళ్ళి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నావే, దాని దగ్గరికి వెళ్ళి కాఫీ పెట్టమని లేపు. అది పెట్టిద్దో లేదో నీకే తెలిసింది. నువ్వే చూస్తావు. మొత్తం చూస్తున్నా. అదే టైం 7 అయింది బేబీ. కాఫీ ఏమైనా? 7 కదా అయింది, 1 గంటకు లేస్తా. అవునవును 7 అయింది, 1 గంట వరకు టైం ఉంది. పాపం ఒకటే భయపడుతుందేమో. ఎవడి కొడుకు? నా కొడుకు. అన్ని నాన్న పోలికలే. అది 7 గంటలకి లేచి ఉండదు. వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకొని వంటగదిలో వేసి కాఫీ పెట్టవే అని ఉంటాడు. వెళ్ళి జుర్రుకొని తాగుతున్నట్టున్నాడు నా కొడుకు.
ఏం జరుగుతుందిరా? పాపం ఒక్కదే పడుకుంది, నన్ను భయం వేస్తుందేమోనని. నీతి లేని కుక్క, నేను ఎందుకు పంపించాను? నువ్వేం చేస్తున్నావు? దాంతో కాఫీ పెట్టించమని చెప్పాను కదరా నీకు. 11 దాకా పడుకుంది. అలాంటి పిల్లవారా నీకు కావాలి? ఒక్కసారి ఈ ఇంట్లోకి వెళ్ళి చూడరా ఎలా ఉంటుందో. అమ్మా తల్లి, ఒక్కసారి అందరూ చూస్తున్నారండి. ఏ నాన్న, ఏం దగ్గర రానివ్వట్లేదు అది. నేనేం చెప్పా? కాఫీ అడుగురా దాన్ని. నువ్వు దగ్గరకి ఎందుకు వెళ్తున్నావు రా నీతి లేని కుక్క? ఆగు, అదే మా నాన్న కాఫీ అడుగుతున్నాడు. నేను ఎప్పుడో పెట్టానండి, ఒక్క నిమిషం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి, జడ్జిల దిష్టి కూడా పోవాలని. ఏం చేసింది? మొఖమే దూసింది. నీ చాటింగ్ చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారు. 7 గంటలంటే 7 గంటలకు లేచి కాఫీ పెట్టింది. అది గొప్ప, ఇది గొప్ప. నా మాటిని దాన్నే చేసుకో. నాకు అదే నచ్చింది. నాకు తెలుసు అలా అంటావని. ఇవన్నీ కాదు, ఒక్క నిమిషం. లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్. ఈ టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళని నువ్వు చేసుకోవాలి. నేను చెప్పింది చెప్పినట్టు వెళ్ళి నీ లవర్కి చెప్పు. చెప్పు. ప్రాబ్లం అవుద్ది నాన్న. పర్లేదు చెప్పు. A few moments later. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఇంత లేట్ అయింది. హాస్పిటల్ కి వెళ్ళాను బేబీ. ఏమైంది? నాకు జబ్బు ఉందంట. ఏం జబ్బు బేబీ? గజ్జి. ఏంటి బేబీ ఎలా అంటావు? ఎన్నిసార్లు ఇదే చేత్తో నీకు తినిపించాను. గజ్జి కుక్క. ఇప్పుడే పెనాయిల్ తో స్నానం చేయాలి. నిన్ను చూస్తే నిజంగా గజ్జి కుక్కలాగే ఉన్నావురా. ఇటెల్లు అసలు ప్రేమ అంటే ఏంటో తెలిసింది. ఏమైందండి? చెమట పట్టిందా? ఏం జరిగిందండి? హాస్పిటల్ కి వెళ్ళాను. అయ్యో, మీకేమైనా అయిందా? చెప్పండి. మామయ్య గారికి ఏమైనా అయిందా? ఎందుకండి నన్ను ఇలా క్షోభ పెడుతున్నా? నాకు జబ్బు ఉంది. ఇంతకీ ఏం చెప్పండి? గజ్జి గజ్జి. మీకు గజ్జా? అయ్యో దేవుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష? ఎందుకు నాకు ఈ శిక్ష? దీనికి ఇంకా అంతమే లేదా? పెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకో నీ జీవిత గమ్యం, పెంచుకో మానుబంధం. ఇక్కడ గోకు. నా చేయి పని చేస్తుంది. దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా. నా కొడుకు ఎంత అమాయకుడో చూసావా? గజ్జికి ఏ పర్ఫార్మెన్స్ చేయాలో తెలియక పక్షవాతం పర్ఫార్మెన్స్ చేశాడు. ఇప్పటికైనా నిజమైన ప్రేమ ఏదో తెలిసిందా? అన్నా, దీనే పెళ్లి చేసుకుంటా. చేసుకోరా, తాళి కట్టరా. కలకాలం పిల్లా పాపలతో హ్యాపీగా ఉండండి. ఒక్క నిమిషం అమ్మాయి. దాంతో సెట్ ఇప్పుడు నాకు గజ్జని చెప్పి నువ్వు కోకించుకున్నావా దాంతో? అంతకు మించి ఒక మాట మాట్లాడితే కోస్తా. అసలు నేను ఆడిన నాటకం ఏంటో తెలుసా? వీళ్ళిద్దరు నా ఫ్రెండ్ కూతుర్లు. అంటే ఎస్, దీన్ని చేసుకోవడానికి ఆల్రెడీ ఒకడు ముందుకు వచ్చాడు. దీన్ని చేసుకోవడానికి ఎవడు రాట్లా. అది తెలిసి ఇదే ఆత్మహత్య చేసుకోవడానికి పోతే వసే ఆగవే, నా కొడుకున్నాడు ఇచ్చి చేస్తానని చెప్పా. అందుకే ఈ డ్రామా అంతా. కనపడినోళ్ళల్లా కొడుకుతుందని తన పళ్ళ కంచె కూడా ఇప్పించా. ఇక్కడ నుంచి దాని బాధ్యత నీదే. దీని బాధ్యత మా ఫ్రెండ్ గారు. దుర్మార్గుడా. ఏమండి, లోపలికి వెళ్దామండి గోక్కోడానికి. పో. బేబీ బేబీ బేబీ. వాచ్మెన్ పిలిపించి లేడీస్ ని బయటకు గంటించండి. నాకు లేడీస్ అంటే నచ్చరు. గర్ల్స్ మొత్తం పంపించేయండి. ఎందుకు ఇంకా గర్ల్స్? కెమెరామెన్స్ బాయ్స్, డైరెక్టర్ బాయ్, జడ్జి బాయ్, టీమ్ లీడర్ బాయ్, ఇంకెందుకు వీళ్ళిద్దరు? పంపించేయండి. నా పక్కింట్లో కూడా ఒకడు ఉంటాడు. వాడు నా అలాగే అబ్బాయిల కోసమే బతుకుతాడు. ఎక్కడా? ఎవర్రా ఇండియా నుంచి కోయిన డైమండ్ తీసుకురని చెప్పారు? లేదు, ఇక్కడే ఉంది. లండన్ కి వెళ్లే ముందు ఇంత అందంగా లేరే. లండన్ నుంచి వచ్చాక అబ్బో అందం. సారీ సార్, ఐ హేట్ బాయ్స్. ఈవెన్ ఐ హేట్ బాయ్స్. yes sir, we are same. I don't like girls. You like girls. I like girls. ఖుష్బు గారితో ఎందుకు మాట్లాడావు? రేయ్, నువ్వు ఒక పక్క 10 మార్కుల గురించి ఆలోచించావు, నేను 2 వైపుల గురించి ఆలోచించా. 10. నాకు ఆడవాళ్ళు ఇచ్చే 10తో అవసరం లేదు. మగవాళ్ళు ఇచ్చే 10 ఉంటే చాలు. నువ్వు నాకు అవసరం లేదు, వెళ్ళిపో. నేనే టీమ్ లీడర్ అయిపోతా. గర్ల్స్ ఎందుకు గ్రేట్ అసలు? రేయ్, ఇప్పుడు ఈ ఎంట్రీలో అమ్మాయి వస్తే ఇక్కడ ఎంతమంది అరుస్తారు? 100 మంది అరుస్తారు. అదే నువ్వు నేను వస్తే ఎవడరలేదు. చూసావా? అందుకే వీళ్ళంతా పెళ్లి చేసుకో.
పెళ్లి గురించి ఎత్తొద్దు. అసలు పెళ్లి లైఫ్ లో ఏముందరా? ఏం లేదురా బొంగో. పెళ్లి లేకుండా ఇలా నాలాగా బాయ్స్ తో హ్యాపీగా బతుకో. పెళ్లి లైఫ్ ఎలా ఉంటుంది నీకు ఎగ్జాంపుల్ నేను చూపిస్తా. వస్తాయ్ కమ్ ఆన్. యాపిల్ పండు, మామిడి పండు, ద్రాక్ష పండు, నిమ్మ పండు, అరటి పండు. రేపు పండు ఎవరో మా ఆవిడ. ఏంటి శిల్పం ఎలా ఉంది? ఈ శిల్పాన్ని చెక్కిన శిల్పి ఎవడో? నీకు దాని గురించి తెలుసా? తెలుసు, దాని గురించి తెలుసు. దాని వల్ల నాశనం అయిపోయిన వాళ్ళ గురించి తెలుసు. త్వరలో నేను కూడా నాశనం అయిపోతానని తెలుసు. వాడితో పెట్టుకుంటే నువ్వు కూడా నాశనం అయిపోతావని తెలుసు. ఆ కళ్ళు చూసావా? ఆ ముక్కు చూసావా? ఆ పెద్దలు చూసావా? ఏంటి ఎన్నాళ్ళు నేను చూడకుండానే నువ్వు చూస్తున్నావా? ఎవడు వీడు? వీడికి అబ్బాయిలు అంటే ఇష్టం అంట, అమ్మాయిలు ఇష్టం లేదు అంటున్నాడు. పెళ్లి చేసుకోమంటే చేసుకొని అంటున్నాడు. వాడి గురించి వదిలేసే, లోపలికి వెళ్దాం పదా. నువ్వు వెళ్ళు, వస్తాను. సరే. ఏయ్ చూసావా? చూసా, మొత్తం చూసా. ఇంకొంచెం గట్టిగా చూస్తే నెక్స్ట్ షెడ్యూల్ నీ పక్కన ఉండదు. A few moments later. సార్ చెప్పండి. రెంట్ అది కొంచెం అటు ఇటుగా పేమెంట్స్ రావడం కొంచెం లేట్ అయింది. ఇచ్చేస్తా, ఖర్చులు ఉండటం వల్ల ఇలేపోయా అంతే. ఖర్చులు ఉంటాయి అన్నయ్య. నీకు పెళ్ళి అయిందే, పిల్లలు ఉన్నారు, ఏక బంగారం, నీకేం ఖర్చు ఉంటుంది? ఇచ్చేస్తా, ఓ 3-4 days లో ఇచ్చేస్తా. 3-4 days ఎవరికి కావాలయ్యా? రేపు కాలం ఇచ్చేయాలి. రేపు కాలం ఇచ్చావనుకో ఇంట్లో ఉంటావు, లేకపోతే నీ సామాన్లన్నీ బయటికి వెళ్తా. అలా కాదు సార్, ఒక మగాడిగా నా బాధ. ఏంది మగాడు తొక్కడు? రేపు కల్లా ఇంట్లో రెంట్ ఇస్తే ఇంట్లో ఉంటావు, లేకపోతే సామాన్లన్నీ బయట ఉంటాయి. గుర్తు పెట్టుకో. ఓకే ఓకే. ఏరా ఇలాంటి అబ్బాయిల కోసం నువ్వు కష్టపడింది? అలా కాదు, ఒక మగాడిగా నా బాధ అర్థం చేసుకుంటాడు అనుకున్నా, చేసుకోలా. అదే ఇంటి ఓనర్ మా ఇంటికి వస్తే ఎలా ఉంటాడు చూడు. వాడు రెంట్ కట్టను, వాడితో కట్టిస్తా. హలో చెప్పండి. 2 రోజుల నుంచి రూమ్ రెంట్ ఇవ్వలేదు, ఇస్తారేమని. మా ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడండి. మేమైతే బయట చాలా అప్పులు చేసాము. ఎంత అప్పు అండి? ఒక 50,000 అప్పు ఉంటుందండి. 50,000? ఏదో నుండి సమస్య ఉంటే నేను చెప్పొచ్చు కదండి. ఇంకోండి 50,000 ఉంచుకోనండి. ఇప్పటికే మీకు చాలా డబ్బులు ఇవ్వాలండి. పర్వాలేదండి, మీరు అడుగుతా ఉన్నాను, నేను ఇస్తూ ఉంటాను. 50,000 మన ఊళ్ళని. ఎవరే వచ్చింది? ఇలాంటి వాళ్ళ కోసమా నేను పోరాడుతుంది. చూసావు బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో? ఈ బెనిఫిట్స్ కి నేను లొంగను. ఓకే ఓకే చూసుకుందాం. వీడిలా లొంగేలా లేడు. ఏం చేద్దాం? అంతకు మించి వాడిని ఏదో ఒకటి చేసి వాడు పెళ్లి చేసుకునేలా చేద్దామండి. ఏం చేసినా నువ్వే చెయ్యాలి. ఆకలేస్తుంది, అన్నం తింటాను. సిగ్గుందారా? ఎందుకు కట్టుకున్నావురా ఇది? దీనికోసమారా? తినాల్సిన ఏజ్ లో ఏం తింటున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? ఒక మగాడిగా నా వంట నేను చేసుకున్నాను, నా తిండి నేను తింటున్నాను, నీకేంటి ప్రాబ్లం? రే ఇవి కాదురా తినాల్సింది, ఇప్పుడు చూపిస్తా చూడు. ఏమండి? ఆకలేస్తుంది. ఆకలి. ఆకలే కదా, ఒక్క నిమిషం. పెళ్లి చేసే. మా చెల్లి ఉంది కదా. చెల్లి ఎవరో ఇది? నా మరదలు. ఆహా, ఇప్పుడు దాన్ని చేసుకోవచ్చా? చేసుకో. నేను పెళ్లి లైఫ్ అనుభవించవచ్చా? హ్యాపీగా ఉండొచ్చా? ఈజీగా. ఇలాగే తినొచ్చా? ఖచ్చితంగా. ఇలాగే హ్యాపీగా ఉండొచ్చా? సూపర్. అలా అయితే ఇప్పుడే చేసుకుంటాను. వావ్. ఆహా, ఈ బెనిఫిట్స్ కూడా ఉంటాయా? మీ ఆడవాళ్ళతోనే చెప్పిస్తా మగవాళ్ళే గొప్ప అని. ఏవే అన్నం తీసుకొని రా, ఆకలేస్తుంది. ఎక్కడున్నావు? అన్నం తీసుకొని రావే. నీ నెత్తి కొట్ట ఏటంటానవరా? ఏటడుగుదావు? ఇంకోసారి అనరా. అన్నం తీసుకొని రా. అది కాదు నాన్న, నువ్వేదో కోతావు కదా, ఎవలో గేటు అని. ఏటా గేటు? మగాళ్ళే గ్రేట్. అవునా? ఇంకోసారి అనరా. పెళ్లి చేసుకుంటే బాగుంటది అన్నాడు వీడు. పెళ్లి చేసుకుంటే బాగుంటది అన్నావు, అది అన్నం పెట్టమంటే కుక్కను కొట్టినట్టు కొట్టిందేంటి? ముందు కొట్టించుకోవాలి, తర్వాత అడగాలి. అంతా హ్యాపీగా ఉంటదిరా. తర్వాత అంతా హ్యాపీగా ఉంటుందా? మరి నీకేంటి అది ఒళ్ళో కూర్చోబెట్టి తినిపించింది? లోపల నా పరిస్థితి కూడా అంతే, బయట అంతే ఇదంతా. ఆహా, ఇప్పుడు లోపలికి వెళ్తాను, అది అడిగింది ఇస్తాను, హ్యాపీగా ఉండొచ్చా? తర్వాత మొత్తం ఒక నిమిషం ఇక్కడే ఉండు. ఒకసారి రా. ఏంట్రా అది బట్టలు ఉతకమంటుంది? ముందు ఉతకాలి, తర్వాత అంతా హ్యాపీయే. ఒక నిమిషం. ఏంట్రా అది అంటులు తోమంటుంది? ముందు తోమేయాలి, తర్వాత అంతా హ్యాపీ. ఏంట్రా అది కాలు పట్టమంటుంది? ముందు పట్టి తర్వాత అడిగాయి.
నా మానాన నేను మగాళ్ళి గ్రేట్ అని బతుకుతుంటే పెళ్లి చేసుకో పెళ్లి లైఫ్ బాగుంటది అన్నా నీకో బానే పెడుతుంది కదరా లోట్లో. చూసావా ఎలాంటి మగాడైనా ఆడదాని దగ్గర తగ్గాల్సిందే. అందుకే గర్ల్స్ లంగా ముందు ఎక్కించమన్నాను, ఏమైంది? గర్ల్స్ ఆర్ గ్రేట్. నేను ఎక్కించుకుంటాను. ఏంటి ఇప్పుడు గర్ల్స్ ఆర్ గ్రేట్ అంటేనే ఇంట్లో చెప్పినట్టు సాగిద్దా? నా పిల్ల ఎలా పడితే అలా కొట్టిందిరా, దాని గురించి నీకు తెలీదు. ఒరే దీపం పుట్టి మొక్కమాడా ఏమన్నా? దీపం బుడ్డి మొక్కమోడా. ఏడ మరి మన పాల ప్యాకెట్ మొహం. నీకు ఎందాక బట్టలు ఆరేయమని చెప్పినాను కదరా, ఎక్కడే ఆడోళ్ళు కబుర్లు ఆడతాను. ఆడింగ్ కూడా లోపలికి వెళ్ళి ముందు బట్టలు ఆరేరా, వెళ్ళరా లోపలికి. ఏ గర్ల్స్ ఆర్ గ్రేట్. ఏమండి నాని ఇలా ఆరేసుకుంటాను కదా, మీకెలా మీరు మాట్లాడుకోండి, ఇప్పుడే వస్తాను. గర్ల్స్ ఆర్ గ్రేట్. అమ్మో ఇంత పెద్ద మోసమా? గ్రేట్ ఈ ప్రపంచంలో అమ్మాయిలందరికీ తెలియాలి. ఏంటి ఇదే ఈ మోసం. రష్మి గ్రేట్ ఆల్వేస్ గ్రేట్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. చెప్పు ఏంటి సంగతి? నీకు ఒక విషయం తెలియకంటుంది. ఈ శివరను గొంట్లు నన్ను చూసి తాగేసి ఏదోలాగా చూస్తాన్రో. తాగేశారు కాబట్టి ఏదోలాగా చూస్తాన్రో, తాగపోతే నిన్నెవడు చూస్తాడో. అంటే మరి ఇంకొక విషయం చెప్పాలి. పొద్దున్న అలాగే వెళ్తుంటే ఎవడో నాకు విజల్ కొట్టినాడు. అడు మున్సిపాలిటీ వాడు చెత్త అనుకోని విజులు కొట్టాడు. ఇంకొక విషయం తెలిసిన ప్రభాస్ గారు, మన ప్రభాస్ గారు నా ముఖం చూడండి షూటింగ్ వెళ్ళరు మన ఇంటి ముందు నుంచి. ఆయన ఇంటి ముందు వెళ్ళేటప్పుడు అనుకుని ఉంటాడు సలార్లో ఉండాల్సిన బొగ్గేంది ఏడుందని. ఏదైనా రొమాంటిక్ గా అడగొచ్చు కదా. మరి మనకు పెళ్ళైంది కదా, నీ పెదాలతోటి ఒక్క ముద్దు ఇచ్చినారు అనుకోండి, పిచ్చి పిచ్చేసాలైతే పళ్ళు రాలితాయి. పదా అసలే రాలిన పళ్ళుకి కంచేపించుకొని కూర్చున్నావు. మేడం నమస్తే. ఇదిగో ఇలా ఏదో చేసుకుని అలా సంసారాన్ని అలా ఈదుకుంటూ వస్తున్నాను. ఏం జరిగిద్దో ఏంటో మా సంసారం ఏం అర్థం కావట్లేదు. నిజంగా కోతికి కొబ్బరి చిప్ అంటే ఇదే. ఇవే తగ్గించుకుంటే మంచిది. నచ్చావే నైజాపూరి అన్నారు కదా, నేను అంత బాగా నచ్చానా? ఏంటా క్వశ్చన్? నేను డీ ఫైనాన్స్ వెళ్ళాను తెలుసా? అవును. ఆయన రెగ్యులర్ గా షూటింగ్ వెళ్ళేటోండి కాదు. ఎందుకు? కానీ ఇప్పుడు నీ కోసం రెగ్యులర్ గా షూటింగ్ వస్తున్నా. అర్థం చేసుకో. చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? నాకు నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రంతా నిద్ర లేదు కదండి. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి ఈయన ఇంటికి రాలేదు. సరే సరే ఏమండి మీకు ఒకటి చెప్తా. చెప్పు. నాకు ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్? అవునండి. శివాజీ గారి దగ్గర పదా, వాడంతా తెలుస్తారని రా. రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. బాగా చేసావు, బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్. అవన్నీ సరదాగా అన్నాను కానీ పదండి లోపలికి వెళ్దాం. అయితే పద. చీ 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 చీ. పొద్దు పొద్దున్నే ఏల మొహాలు చూడాల్సి వచ్చింది. యాదవ మొఖాలు. చీ 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 చీ. పొద్దున యాదవ మొఖాలు చూడాల్సి వచ్చింది రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నా. నీకు జుట్టు రాలేదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లాడతావరా పేత్త పరికి మొక్కమాడా. ఏంటే నా మొగుడిని అంటున్నావు? అమ్మా వచ్చిందమ్మా జెండా కొయ్య జెండా కొయ్య. వచ్చిందండి రుబ్బురోలు. ఊరంతా సరిపోద్ది దీనికి వస్తే. నన్ను రుబ్బురోలు అంటావా? లేకపోతే నైన్తారా ఇలా ఉంది నడుము. అవును మరి ఇది ఇలియానా నడుము, ఇలియానా నడుము. అవునా? ఇన్ని రోజులు తెలియదు నాకు. చచ్చినోడా తమ్ముడు అని వదిలేస్తున్నాను. పోరా. అయినా వాళ్ళ నోట్లో నోరు పెట్టుకో. కుక్క మీద రాయెత్తే అది వచ్చి మన పెక్కే. కుక్కలు కాదండి, పిచ్చి కుక్కలు. మేమైతే కుక్కలు, మీరు సింహాలు. మరి వచ్చి మీద పడితే తింటారు. అవునే మా ఆయన గ్రామసింహంలో కుక్కేనే. పోరా. పోవే. దాదా పదండి, నేను ఇల్లు తుడిచేసి వస్తా. సారీ
అక్క నేను అన్ని మాట్లాడి నువ్వు మనసులో పెట్టుకోకు ఆడకక్క. చెల్లెమ్మ కూర్చో. ఇదిగో చెల్లెమ్మ, మీ మొగుడు నా మొగుడు గొడవల వల్ల మన ఇద్దరం కొట్టుకోవాల్సి వస్తుంది. మనకి ఏటి పరీక్ష, మనకి ఎందుకు ఈ శిక్ష? ఏంటంటే ఈ బాధలు మనకి ఎప్పుడు తెల్లారుతాయో చూడు. ఆ నల్లకూత వస్తున్నట్టుంది. ఎంత పని చేశాను. నాతో మాట్లాడద్దు, తడుకుంటూ నిజంగా కొడుతున్నారు. వదినొచ్చేలా ఉంది, జాగ్రత్త తమ్ముడు. ఏమండి ఈ రోజు ఏం కూర వండమంటారు? చేపల పులుసు. సరే సర్లే. చేయి తెగిపోయింది అక్క. టెన్షన్ లో నా రక్తం అంతా తాగేస్తున్నావే. చెల్లి నేనంటే ఏం చేస్తున్నావే? దాని రక్తం కళ్ళ చూస్తున్నానండి. ఏంటి అలా ఉన్నావు నువ్వు? దాని పేకే కోద్దాం అనుకున్నాను, స్లిప్ అయ్యి చెయ్యి తెగిందండి. చెయ్యి తెగిందా? వాళ్ళ ఆయన వచ్చి చంపేస్తాడే. రాని ఆయన్ని కూడా చంపేస్తా. ఆగండి, మీ ఇద్దరు పని నా మొగుడితో చెప్తాను. ఏమండి అన్నయ్య, నీకు విషయం చెప్పాలి. చెప్పు తమ్ముడు. నువ్వు పెదనాన్న అవ్వబోతున్నావు. ఎంత శుభవార్త చెప్పావురా. నేను వెళ్తానన్నయ్య, మీ మరదలు వచ్చే టైం. తమ్ముడు నువ్వు జాగ్రత్త, అసలే ఒట్టి మనిషి కాదు. నేను కాదురా, నీ మరదలు. ఏంది దెయ్యం ఏమన్నా పట్టిందా? అన్నం అట్ట పిసుకుతున్నావు. చంపేద్దాం. ఎవరిని? ఈ అన్నీనండి. అన్నం తింటే ఎలా చేస్తాడే? ఇందులో విషం కలిపాను. ఏంటి విషయం కలిపి మా అన్నని చంపేస్తావా? వద్దే, గొడవలు అయిపోతాయి. అయితే మీకు కూడా ఎట్టి చంపేస్తా. అలా వద్దే వద్దే. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఇదే అన్నం నీ చేతులతో కలిపి నీ అన్నకు తినిపించి చంపియాలి. ఎల్లు. అలా కాదే, వాళ్ళకి అర్థమైపోతే. ఆడింగోడు వచ్చాడమ్మా. నువ్వు ఆడదానువా మొగడురా? మూతి మీద నిజమైన వేసవా, నెత్తి మీద నిజమైన చెప్తా. తీసుకెళ్లి అడిగి తినిపించి చంపురా. మా అన్నక నువ్వే చెయ్యి అనుకుందేట్రా? వడగటం కాదే, ధైర్యం తెచ్చుకో. ఎల్లు ఎల్లు. అన్నయ్య ఉండి ఇప్పుడు తమ్ముడు పిలుసు. అన్నయ్య, తమ్ముడు పిలిచావు. మీ మరదలు ఈ గొడవలొద్దు ఏమొద్దు, ఇక నుంచి కలిసిపోదాం అని చెప్పమని అన్నయ్య. నిజమా? అబ్బా నిజమే అన్నయ్య. కానీ మీ ఆవిడకి ఓకేనా? చెప్పవే. అవునండి బావగారు, మీరు ఓకే. మారిపోయారా ఇద్దరు? అవునన్నయ్య, మారిపోయానన్నయ్య. నా గురించి? నీ గురించే. ఈ మాట మీ వద్దు వింటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది తమ్ముడు. అన్నయ్య, నీ చేత్తో ముద్దు పెట్టరా. ఎన్ని రోజులైందా నీ చేత్తో ముద్దు తిని. ప్లీజ్ తమ్ముడు ప్లీజ్. వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా. తినన్నయ్య. ఎంత ప్రేమ తమ్ముడు నా మీద. కానీ ఈ ముద్ద మీ ఆవిడ పెడితే బాగుంటుంది తమ్ముడు. కాదన్నయ్య. అబ్బా ఏంటండి, ఏం జరుగుతుంది? మా తమ్ముడు మనం కలిసిపోదాం అంటున్నాడే. నిజంగా కలిసిపోదాం అంటున్నారా? ఈ గొడవలు ఏమొద్దు, కలిసిపోదాం అంటున్నాడు వదిన. అవునా? అన్నం కూడా తినిపిస్తా అంటే అన్ని తిన్నాడు వదిన. మీ వదిన తినగంటే నేను ఎప్పుడు తిన్నానా? లేదు. ఫస్ట్ మీ వదిలికి పెట్టు. మరిది గారు మీరు ఏమనుకోవద్దు, మా చెల్లెల చేత నేను ముద్ద తిని చాలా రోజులైంది. ఏరా పెట్టు, ఈ చేతులతో పెట్టు. సంతోషం సగబలం హాయిగా ఉండమ్మా. ఈ సంతోషం సగబలం హాయిగా ఉండమ్మా. నేనంటే నీకెంత ఇష్టం అక్క. ఒక్క ముద్ద మీరు ఏమనుకోపోతే మా చెల్లికో ముద్ద పెడతా. పెట్టు పెట్టు పెట్టు. ఎన్ని రోజులైందమ్మా ముద్ద పెట్టి. నీ సంతోషం సగబలం. నువ్వేమనుకోను అంటే ఈ చేతులతో నా మరిదికి కూడా ముద్ద పెడతా. నాకు ఆకలి లేదు. వదిన అమ్మతో సమానంలో తమ్ముడు. చూసారా, వాడిది పైనంతా నటన, అదే వాడి సొంత వదినైతే. వాడు నా రక్తం. తమ్ముడు రా తమ్ముడు. వద్దన్నయ్య ప్లీజ్. ఒక నిమిషం. మా అన్న తెలుగు నేను ఎప్పుడన్నా తిన్నానా? మరిది మరిది ఇంకో ముద్ద తింటా. ఇదే ముద్ద తిను.
సారీ అన్నయ్య. సారీ తమ్ముడు. వీళ్ళిద్దరు గొడవ వల్ల మనం మంచిగా ఉన్నాం, అయినా మనమే చచ్చిపోవాల్సి వస్తుంది అన్నయ్య. తమ్ముడు లేగే వీళ్ళిద్దరు కలిసిపోండ్రు, వీళ్ళిద్దరు మంచిగా ఉండరు, వీళ్ళిద్దరు గొడవ ఆడుకుంటారని మానిద్దరం ఎసం తినేనవే ఓలప్ప. మీరు ఇప్పటి వరకు విడిపోలేదా? మీరు విడిపోలేదా? మేమిద్దరం విడిపోలేదు, మీకోసం నాటకం ఆడాం. అందరం కలిసే ఉండేవాళ్ళం కదరా. నాకేం తెలుసు అన్నయ్య, ఈ శుద్ర పూజలు చేసేదే విషయం కలిపింది. చెల్లెమ్మ ఈ చావులేని నలుగురం కలిసి చచ్చిపోతాం. అది నా పేర్లో అన్నయ్య. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. సంజయనా నమస్తేనా, జాలిడనా నమస్తే, సార్ నమస్తే, మేడం నమస్తే. మాది కూడా చెన్నై. అప్పట్లో చెన్నైలో మంచి పేరుంది. తర్వాత తెలుగు వచ్చి ఒక అమ్మాయిని చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోయా. కోటీశ్వరాలో చాలా డబ్బు ఉంది అమ్మాయి దగ్గర. ఇది నా పెళ్ళం. అందరికి ఏ చేసిన ఇదే స్లాంగ్ చేస్తుంది నా పెళ్ళం. ఈ స్లాంగ్ చేసే స్కిట్ కింద కామెంట్లు కూడా ఆపేపించింది. అంత పవర్ఫుల్ స్లాంగ్. దీని పేరు బోండాలు, చిచి ఆండాలు. కృష్ణ భగవాన్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, ఏమన్నా మాట్లాడు. అవును, కృష్ణ భగవాన్ గారు వచ్చారు కదా, నా నెల్లిగా అట్ట లైన్లు పెట్టిదినా 10కి 10 మార్కులు ఇచ్చేద్దరు. ఆయన 10కి 10 ఇచ్చే రకం కాదు, మరి నైట్ 10 తర్వాత ఫోన్ చేసే రకం. ఆయన లేడీ గెటప్లకే చేస్తాడు, నువ్వు లెక్క. ఎన్నాళ్ళు ఎందుకు గ్యాప్ తీసుకున్నాడు అనుకుంటున్నావు? ఎందుకు సార్? ఆయన శాంతి స్వరూపు తన్మయ్ బ్యాంకాక్ ట్రిప్ లో ఉన్నారు. సార్ వాడు అందరిని వాడు కొడుకొస్తానన్నారు కదా, పనులు ఎంతవరకు వచ్చినాయి? మొత్తం సర్ది పెట్టాను. నా కొడుకు ఫారెన్ లో చదువుకుంటున్నాడు, ఇప్పుడు వస్తున్నాడు. వాడికి పెళ్లి చేయాలి. వాడికి పెళ్లి చేయాలంటే ముందు పెళ్లి కూతురుని చూడాలి కదా. మా మేనకోళ్ళే వస్తుందమ్మా పెళ్లి కూతురు. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. మామగారు అత్తయ్య గారు దీవించండి. బావెక్కడ? వస్తున్నాడమ్మా, ఇప్పుడే ఫ్లైట్ దిగాడు, ఇప్పుడు వచ్చేస్తారు బావ. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో. కొడక ఎవరు? మీ ఇద్దరం చేసుకున్నాం. ఏం చేసుకున్నారు? పెళ్లి. మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. ఎంత పని చేశావా? పాపోలే వెళ్ళి బాగా చదువుకుంటామని పంపిస్తే ఇలాంటి నా కడుపును పుడతాడని తెలుసుంటే ఈ ఆండాలతో సంసారం గురి చేసేవాడు కాదు. పో మాట్లాడు. బాబు ముచ్చట పడ్డాడు, ప్రేమించానంటున్నాడు కదా, పెళ్లి కూడా చేసుకున్నాడు. బాబు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పు నాన్న. పెళ్ళైంది కదా శోభను. మీరు లోపలికి వెళ్ళండి నాన్న. ఆగమ్మా, మొన్న అన్నందుకు నువ్వు ఫీల్ అయినట్టున్నావు, అలాగే సగం బట్టల్లో వచ్చావు. లోపలికి వెళ్ళి బట్టలు వేసుకో అమ్మా. అత్తయ్య ఇందుకు జీవితం కొద్దిగా విషయం ఇచ్చే, ఇక్కడ చచ్చిపోతాను. అది కాదమ్మా, అమ్మ సత్యదేవ్ గారు నారాయణ చచ్చిపోతాను, నువ్వు లేగు అమ్మ. చెప్పువే. బుజ్జమ్మా, నువ్వే నా కోడలివి. మరి అది ఎన్నాళ్ళు ఈ ఇంట్లో ఉంటుందో నేను చూస్తాను, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. పెనివిటి, మనిషి ముఖ్యం కాదు, డబ్బుదా ముఖ్యం. లోపలికి పదా, ఏం చేయాలో చెప్తా. ఏమే కోడలి పిల్ల, టీ పట్టరా. ఏమే పిచ్చెక్కిన కోడట, బొచ్చంతా పీక్కుందట. ఇది టీయా? అవును. ఇది ఎవడైనా తాగుతాడా? ఏమైంది? ఈ టీ కుక్కలు కూడా తాగవండి. అందుకంటే వీకెచ్చారు. నా ఆండాలు కుక్క అంటారా మీరు? నాకేం ఎక్కువైంది అసలు. ఈ సిఆర్ లో చూసి చెప్పు, నేను ఎలవనా? వయసులో ఉన్న రష్మిలాగుంటే. అదేంటి రష్మితో పోలుతాను? ఖుష్బు మేడం తో పోల్చొచ్చు కదేంటి? కొట్టినానంటే ముక్కు పొడకు ముక్కులోకి వెళ్ళిపోద్ది. అసలు దాంట్లో ఏం తక్కువైందని కోడల పిల్లలు అంత మాట అన్నావు? అది ఎవడైనా తాగుతాడే, అందరూ పంచడం లేదండి. అవునే, నీ మొహం చూసినప్పుడు దానికి షుగర్ వచ్చిన దానిలా కనపడి ఉంటావు, అందుకే ఏంటో మర్చిపోయింది. ఆ మాత్రానికే కోడల పిల్లల మాట అంటావా? కొడుకింటే ఎంత బాధపడతాడు. వాడు వచ్చినప్పుడు ఇలా నీ ఏం చెప్పకు ప్లీజ్, నా మాట విను. ఏమైంది నాన్న? ఏ కాలేదురా? ఏమైంది నాన్న?
అన్న చెప్పు నాన్న ఏమైంది? కోడల పిల్లకి మన ఇంటి ఆచారాలు తెలియవు కదరా. అమ్మకు షుగర్ ఉందేమో అనుకో టీలో షుగర్ వేయటం మానేసిందిరా. షుగర్ వేయలేదా? కొట్టొద్దురా, నా మాట విను. ఆమెను కొడితే అత్తమ్మ కలిసి కోడలను కొట్టించారు అని అనుకుంటారా నలుగురు. అసలు ముందుంటదిరా అది అలా చెప్పడానికి. నా మాట విను ప్లీజ్, ఏమనొద్దు. కేజీ 100 రూపాయలు షుగర్ ఎంత ఏమంటారు? ఎక్కడో ఫారెన్ నుండి వచ్చి చెప్తే గానీ మీరు తెలుసుకునే స్థాయికి అది నీ మరదలు ఉందే అది ఏ రోజు ఇంత మాట అనదురా. అడగంగానే కాఫీ ఉరుక్కొని తీసుకొచ్చి తెలుసా. అమ్మ మరదల పిల్ల, మామయ్య బావ మనల్ని కానూళ్ళు చేసేసాడు అమ్మ. ఇంకా బావకి మనకి సంబంధం లేదు. పోదాం పద పద. షుగర్ వేయడానికి నీకేమైంది? ఏమండి ముసలిది కదా వేస్తే పోతుందని. నీకు ఎక్కడ కాదే శోభనంలో చెప్తాను. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కదా. A few moments later. ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుందండి. మీ అమ్మ మీ నాన్న చాలా గొడవలు పెడుతున్నారు. నువ్వేం టెన్షన్ అవకే, ఈ రోజు మన శోభనం. రేపు పొద్దున పాపో బాబు చేతులు పెట్టేస్తే అన్ని సర్దుకుంటాయిలే. అంతే అంటారా? అంతే. మధురమే క్షణమే ఓచలే మధురమే క్షణమే. ఏమైంది? ఏమైంది నాన్న? అమ్మకేమైంది నాన్న? మీ ఇద్దరు జాతకాలు చూపించిందిరా. మీ ఇద్దరు 5 సంవత్సరాల వరకు శోభనం చేసుకోకూడదంటరా. చేసుకుంటే అమ్మ పైకి పోయిందంట. ఓ మై బ్లడీ షిట్. ఏమైంది? మా అమ్మ మన జాతకాలు చూపించిందంట. 5 సంవత్సరాల వరకు మనం కలకూడదంట. కలిస్తే ఏమవుద్ది? పోతాయా? ఏమండి పోయిందని మీరేం ఫీల్ అవ్వకండి. ఆవిడ పోయినా రేపొద్దున మన కడుపులో పుడుతుందిలే. అమ్మా నా కడుపులో పుడతావా నువ్వు? చేసుకుని అంటూ మానేసి పుడతావని అడుగుతావరా? ఏమండి అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి పట్టించుకుంటారా మీరు? మేము పట్టించుకుంటావమ్మా. నువ్వంటే ఫారెన్ నుంచి వచ్చిన ఫారెన్ గాలివి. పట్టించుకో, మేము పట్టించుకుంటాం. మాకు ఈ ఆచారాలు ఉంటాయి. ఇవన్నీ అలాగే అంటాడు. పదండి. నాకంటే శోభన మీద ఏదో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఆడదాం నీకేంటి అంత ఇంట్రెస్ట్? అయినా మా అమ్మ చచ్చిపోతుందంటే దానికంటే నీకు శోభన ఎక్కువైపోయిందా? ఏమండి వాళ్ళిద్దరూ కావాలని చేస్తున్నారండి ఇవన్నీ. కావాలని చేస్తాను మా అమ్మని అంటావా? అసలు మా అమ్మని ఎప్పుడైతే చచ్చిపోయిన పరదనం అంటే నువ్వు నాకు అవసరం వెళ్ళిపో బయటికి. నువ్వు వద్దు, ఏమి వద్దు, మీ అమ్మ వద్దు, నీ ఫ్యామిలీ కూడా వద్దు. ప్లీజ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు డైట్ నౌ. అన్నా నన్ను క్షమించిన అన్న. అమ్మ సంతోషంగా ఉంది కదా. నాకు తెలిసిన అన్న నేను చేసిన తప్పు నాకు క్షమించిన అన్న. ఎందుకురా అంత పెద్ద మాటలు? నువ్వే మమ్మల్ని క్షమించాలరా. ఎందుకు నాన్న? మనకి ఇంత కోట్ల ఆస్తి ఉంది, తీసుకెళ్లి దానికి పెడతావా? దాంతో కావాలని ఇలా చేసాం గొడవ చేసి. ఇప్పుడు ఏం చేద్దామని? మరదలకరా 10 కోట్ల ఆస్తి. మరదల పిల్ల 10 కోట్లకు వారసురాలరా. రేపు పెళ్లి చూసుకుంటే డబ్బంతా నీకే. ఒరే ఎర్రి పప్ప, దీని దగ్గర ఉన్నది 10 కోట్లే, దాని దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. 1000 కోట్ల? ఏం దాన్ని చూస్తే నీకు అర్థం కావట్లేదా? దాన్ని చూస్తే నాకు అలా అనిపించలేదురా. ఇప్పుడు ఏం చేద్దాం అయితే? మరదల్ని చేసుకో, 10 కోట్లకు వారసుడు అవుతావు. పద జాగ్రత్త. ఏం చూస్తున్నావు? పదా, నీకు నాకు జాతకాలేం అవసరం లేదు. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా. మనకి కొత్తగా పెళ్ళైంది కదా, మన ఇద్దరం కలకాలం హ్యాపీగా ఉండాలంటే ఒక్కటి కావాలి. రేపొద్దున పెళ్ళం ఏదైనా తప్పు చేసిందనుకో చూసి చూడలేనట్టు వదిలేయాలి. మీరేదైనా తప్పు చేశారనుకో చూసి చూడలేనట్టు వదిలేస్తాను. ఆహా, నేను దీనికి ఒప్పుకోను. నీకు చనువిస్తేనే ఎవరు కనిపించకుండా తిరుగుతావు. అది నాకేమి తినేట్టున్నానంటే ప్రపంచం తెలియకంటే తిరుగుతావు. నేను దీనికి ఒప్పుకోను. సరే రాత్రికోకే అంటాను. అయితే నేను చూసి చూడనట్టు వదిలేస్తాను. మరి ఇంకేమైతే పదా పదండి. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. కాదు ఇప్పుడు చెప్పొచ్చు అండాలు బొండాలు అని. మీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళం. ఏంటి సంగతులు రా? అన్నయ్య కాలేజీకి వెళ్ళొస్తుంటే ఆ కుర్రోళ్ళందరూ నన్ను ఒక్కటే ఆట పట్టిస్తున్నారు అన్నయ్య. ఇప్పుడు రష్మి ఉన్న పలంగా వచ్చి నాకు ముద్దు పెట్టిందంటే నమ్ముతావా? నేను అస్సలు నమ్మను. మరి నీ అంట పడ్డారన్నా నమ్మను. రా అన్నయ్య
అన్నయ్య నాకేంటో గానీ పూర్వజన్మలో జరిగినవన్నీ నాకేంటో అలా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇక్కడ అంతా పూర్వజన్మలో షెడ్ ఉందంట అన్నయ్య. సార్ మా చెల్లికి పూర్వజన్మలో అన్ని అప్పుడప్పుడు గుర్తొస్తా ఉంటాయి సార్. మీరు పెద్దగా ఏం పట్టించుకోకుండా ఏమైనా చెప్పినా సరే. ఓకే అన్నయ్య, ఈ అబ్బాయికి పూర్వజన్మలో ఎవరితో పెళ్ళైందో నాకు తెలుసు అన్నయ్య. అబ్బాయి కాదమ్మా, అమ్మాయి. ఈ జన్మలో అమ్మాయే, ఆ జన్మలో అబ్బాయి. ఆ జన్మలో అబ్బాయా? పొరపాటు నా జన్మలో నేను అమ్మాయి ఉంటే రష్మి నేను అమ్మాయి. ఇగో పిచ్చి పిచ్చేసా లేకు. ఏం కనపడ్డా ఏం చూసినా కాముగా ఉండాలి. అవి గుర్తుకొచ్చిన ఈ గుర్తుని గోల చేయొద్దు. ఓకేనా? సరే అన్నయ్య, నువ్వు లోపలికి వెళ్ళు, నాకు పని ఉంది, నేను పని చేసుకుంటా. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకేలి. ఏమండి, మిమ్మల్నేనండి. నేనండి మీ ముద్దుల భాగ్యాన్ని. లడ్డు కావాలా నాయనా? పూర్వజన్మలో నేనండి మీ ముద్దుల భాగ్యాన్ని. ప్లీజ్ యు గో. ఐ డోంట్ లైక్. ఏమండి 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 అంటే అంటే పక్కన. అన్నయ్య, ఏమైందమ్మా? బావ నన్ను కొట్టాడన్నయ్యా. కదా మరి ఏ బావమ్మా? అన్నయ్య, పూర్వజన్మలో నాకు పెళ్లి చేసుకున్న బావా నీకు కూడా బావే కదా, పక్కింట్లోనే ఉన్నాడు, వెళ్ళి చూడన్నయ్యా. పూర్వజన్మలో నిన్ను చేసుకున్న మొగుడు పక్కింట్లో ఉన్నాడా? అవునన్నయ్య. ఎంత గుడ్డి చెప్పామ్మా. ఒక నిమిషం. ఏమండి ఏమండి? ఎవరు? 10 రూపాయలు తీసుకెళ్ళి బయటికి వెళ్ళా. బావా? ఎవడ్రా నీకు బావా? ఎరా పిచ్చి పిచ్చి వేసాలు వేస్తున్నావు నువ్వు? బావా? బావా కాదు, బాబయ్యా అని పిలాలి. బావా? ఎవడ్రా నీకు బావా? బావా గుర్తుపట్టలేదా? పోయిన జన్మలో నీ బామ్మర్దిని. పోయిన జన్మలో నీకు బామ్మర్దా? నా చెల్లిని చేసుకుని చెల్లె రావే. ఇది మళ్ళీ వచ్చిందా? ఎవర్రా మీరు ఇద్దరు ఇక్కడగా? ఏంటి బావ అలా అంటావు? పోయిన జన్మలో నా చెల్లిని చేసుకుని. దూరంగా అది కాదు బావ. ఏమండి? ఏమండి? ఎవరండి బావా? ఎవరు మీ చెల్లా? అది నా భార్య. నీ పిల్లవా? ఈ టిక్కులాడి వల్లేనా బావా నా చెల్లిని వద్దని చెప్తున్నావు? చెప్పు బావా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమండి, ఎవరండి డ్రామా ఆర్టిస్టులు? అదే తెలియట్లేదు నాకు. వచ్చిందమ్మా పతివ్రత పట్టిగంజా పట్టిగంజా. మొగుడు కాబట్టి నువ్వేమన్నా పడతాం గానీ ఆ అమ్మాయిని మాత్రం అనొద్దండి బావ. ఏమండి, అలా హాస్పిటల్ నుంచి వచ్చారా? ఈయన మొగుడు అన్నారు, పిల్లం అన్నారు, ఏం జరుగుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు వీళ్ళ వేషాలు. బావా ప్లీజ్ బావా, మా చెల్లికి అన్యాయం చేయొద్దు. ఆ టిక్కులాడి కొన్నాళ్ళే ఉంటది, కానీ మా చెల్లి జన్మ జన్మలకు ఉంటది, గుర్తు పెట్టుకో బావా. నాకు జన్మ జన్మలకి అవసరం లేదు, దాన్ని చూడాలని కూడా నాకు లేదురా. ప్లీజ్ బావా అలా అనుకు ప్లీజ్. దొరంగలు ఏమే వీళ్ళ వేషాలు నాకు తెలుసు, లోపల పదా. బావా నోరు మూసుకొని బయటికి పో. గుర్తుకొచ్చిద్దిలే అమ్మా, మర్చిపోయే మొహమాన్ని ఇది చెప్పు. గుర్తుకొచ్చిద్దిలే పదా, ఏదో చేసి గుర్తు చేద్దాం. ఏమే కాఫీ తీసుకురా. ఒక 5 నిమిషాలండి, తీసుకొస్తున్నా. దాదా వెరీ గుడ్. ఏంటే ఈరోజు కొద్దిగా టేస్ట్ మారింది? నేను తాగిచ్చానండి, అందుకే అంత బాగుంది. అంటే ఈ కాఫీ నువ్వు తాగావా కాఫీ? అయినా నీకెవరు తమ్మాడు కాఫీ? మీరే కదండి. ఏమే కాఫీ అనగానే ఇలా వాలేసి మీకు అలా కాఫీ. నేను నా పిల్లాన్ని అడిగా, నిన్ను కాదు. నేనే కదండి మీ పిల్లాన్ని. పూర్వజన్మలో ముద్దుల భాగ్యం. ఏయ్ ముద్దుల గిద్దాను దూరంగలు. బావా ఒక్కసారి. అది ఓకే. ఏంటి? ఏమండి చెప్పు. ఒకసారి దగ్గరికి రండి. వచ్చాను కదా, ఇంకెంత రావాలి చెప్పు. ఏంటి? అది డైలాగ్ మర్చిపోయి చెప్పొచ్చు కదా. మనం ఫస్ట్ టైం ఎక్కడ కలిసామో తెలుసా? ఎక్కడ కలిసాం? సినిమా థియేటర్ లో అండి. అవునా? ఏం చేశాను? ఏమండి, ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టాలు, పిజ్జాలు, సమోసాలు, కార్నర్ సీట్లు. కార్నర్ సీట్ లో? ఆ సినిమా ఏంటో మీకు గుర్తుందా? ఆహా అది. అయినా సినిమా చూసే ఛాన్స్ నాకెక్కడ ఇచ్చారండి? అంటే ఏం చేశాను? అన్ని నాతోనే చెప్పిస్తారా? అన్ని హాల్లోనే అన్నారుగా. ఏం జరుగుతుందిరా ఇక్కడ?
ఎవరది? ఇదెవరో నాకు తెలియదు. ఎవరో తెలియకుండా బావ అంటే ఊ అని జారుకుంటే వెళ్ళా. అది మాయమాడు చెప్పి నన్ను ఏదో మోసం చేస్తుంది. నువ్వు లోపల పోవే. ఏమండి వీళ్ళందరినీ చూస్తుంటే నాకేదో డౌట్ గానే ఉంది. మిమ్మల్ని వల్లే వేసుకోవడానికి ఏదో చేస్తున్నారండి. అవును, అందంగా పడ్డం నాదే తప్పు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. మీరు కూల్ గా ఉండండి. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేలా నేను చేస్తాను. నేను దాక్కుంటాను. ఇల్లు వచ్చాడు లోపలికి. వెళ్ళాలా? ఓకే ఓకే. బావా ఒక్కసారి బావా టచ్ చేసావా? ఏం చేస్తున్నావే నువ్వు? బావేంటి బావా? వాడు నీకు అన్ని అవుతాడు. ఏమండి ఏం మాట్లాడుతున్నారు? మరి అది నా పిల్లం అయినప్పుడు ఇది అన్ని కాదా? అది పిల్లమే. నువ్వు మంచిదాన్ని పెళ్లి చేసుకుంటే మీ అన్నికి ఏం సిగ్గులేదా? బావా దాని మొగం అసలు ఏం బాగుంది? నీకంటే అందగత్తా? అవును బావా. ఏమండి ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వేంటి అక్కడ ఇటు పక్కరా? నాకు అర్థమైంది. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కదా మీరు. దాన్ని నేను నన్ను అది నీ ఫస్ట్ భార్య అవునా కాదా? ఉండొచ్చు. ఎంత మంది నా జీవితాన్ని నాశనం చేసావు. సచ్చినోడా. బావా ఇంకా నువ్వు నాకే బావా. సరే అలాగా చెప్పావు కాబట్టి పద. కాదు బావా, మేము గుర్తున్నావు నిజంగా నీకు. ఏం మనకు అవన్నీ ఎందుకురా? అది కాదు బావా, నువ్వు పెళ్లి చూపులకు ఒకసారి చీకక్కలో వచ్చావు. అవును, అక్కడ ఒక అమ్మాయిని చూసావు. అదేదో కోన్కిస్కాయ నాకు వద్దని వదిలేశాను. ఆ కోన్కిస్కాయ మా చెల్లి. ఇప్పుడు గుర్తొచ్చింది. అవునవును, ఇదే నాకు బాగా గుర్తుంది. పూర్వజన్మ బొక్క, మేమే కావాలని చేసాం ఇదంతా. సరే సరే, ఏదో అయిపోయింది. ఏంట్రా నీ బాధ? ఏదో అయిపోయింది. మా చెల్లి నీకు నచ్చితే సరిపోద్దా? మా చెల్లికి నువ్వు నచ్చాలి కదా. నేను నచ్చపోవడం ఏంటి? అడుగు. చెల్లి చెప్పు, ఎలా ఉన్నాడు? చండాలంగా ఉన్నాడు, వాడు నాకు నచ్చలేదనియా. ఎందుకమ్మా? అంత తెల్లగా పారన్ కోడ్లాగా ఉంటే నాకెందుకనియా? మరి నీకు ఎలాంటి కావాలమ్మా? నల్లగా దబ్బ పండ్లగా నిగనగలాడిపోయాడు అయితే ఇష్టం అనియా. చూసావా, నీ కలర్ అంటే మా చెల్లికి ఇష్టం లేదంట. నువ్వు మాకు నచ్చలేదు. దానికి నేను నచ్చలేదా? కరెక్ట్ గా విన్నావు. మీకు చెప్పు తీసుకొడతా.